The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 43 verse 5. నేటి దినము మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. Fear not, for I am with thee. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. The book of Isaiah is known as the mini Bible. యెషయా గ్రంథము ఒక చిన్న బైబిల్గా చెప్తారు. There are 66 books in the Bible. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 39 in the Old Testament and another 27 in the New Testament. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27. In the same way, there are 66 chapters in the book of Isaiah. అదే రీతిగా యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. Many Bible commentators compare each chapter of Isaiah with each book of the Bible. అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ 66 అధ్యాయాలు కూడా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలతో పోలుస్తారు. Often in one verse of the particular chapter or other, they tally like that. తరచుగా మనం గమనిస్తే ప్రతి పుస్తకం కూడా అధ్యాయంగా దానికి సరిపోల్చబడినట్టు చూస్తాం. And for example, ఉదాహరణకి first 39 chapters can be compared with the 39 books of the Old Testament. మొదటి 39 అధ్యాయాలు, యెషయా గ్రంథంలోని 39 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలతో పోల్చబడి ఉంటాయి. Therefore, 40th chapter of Isaiah must speak of the first chapter or first book of the New Testament. కాబట్టి యెషయా గ్రంథం 40వ అధ్యాయము క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకము లేదా మొదటి అధ్యాయంతో పోల్చబడుతుంది. That is the book of Matthew. అది మత్తయి సువార్త. We all know that the ministry is started in the New Testament by John the Baptist. మనందరికీ తెలుసు కదా, క్రొత్త నిబంధనలోని సేవా పరిచర్య బాప్తిసమిచ్చు యోహాను ద్వారా ఆరంభించబడింది. He came as a forerunner to Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా వచ్చినవాడు. Exactly when we read the 40th chapter of Isaiah, యెషయా గ్రంథం 40వ అధ్యాయాన్ని మనం చదివితే the prophecies about the ministry of John the Baptist are mentioned. బాప్తిసమిచ్చు యోహాను యొక్క సేవా పరిచర్య గురించిన ప్రవచనాలు ఇక్కడ కనబడుతున్నాయి. Isaiah mentions in his book about the first creation యెషయా తన గ్రంథంలో మొదటి సృష్టిని గురించి ప్రస్తావించాడు. and its fall, అది పతనమైపోవటం, then the birth of Lord Jesus Christ, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించి, his character, ఆయన యొక్క గుణ లక్షణాల his గురించి, ministry, ఆయన యొక్క సేవా పరిచర్య his గురించి, death, ఆయన మరణం and గురించి, about the 1000 years reign, 1000 ఏళ్ల పరిపాలన గురించి, and the second coming of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ and గురించి, even about the new heaven and new earth he wrote. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి కూడా రాసినాడు. Isaiah 45:18, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనము, in that verse he talks about the things and catastrophes taken place between Genesis 1:1 and Genesis 1:2. ఈ వచనము ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి పతనాల గురించి, ఆ నాశనకరమైన సంగతుల గురించి రాయబడ్డాయి. How the Lucifer was dethroned and thrown down to the ground are explained in 14:12. 14వ అధ్యాయం 12వ వచనంలో లూసిఫర్ ఏ విధంగా కిందకి పడద్రోయబడినాడో అవి కూడా రాయబడ్డాయి. The word Lucifer is used only once in the Bible and that is used by Isaiah in 14:12. లూసిఫర్ అనే పేరు బైబిల్ గ్రంథం అంతట్లో ఒకేసారి ప్రస్తావించబడింది. అది యెషయా గ్రంథం 42వ అధ్యాయం Isaiah 14:12. 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. And about the virgin birth of Jesus he wrote in 7:14. యేసు ప్రభువారు కన్యకకి పుడతారు అనేది 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. About his character in 9:6. ఆయన యొక్క గుణ లక్షణాల గురించి 9వ అధ్యాయం 6వ వచనంలో, About his ministry in chapter 61. ఆయన యొక్క సేవ పరిచర్య గురించి 61వ అధ్యాయంలో రాయబడింది. About his death in chapter 53. ఆయన మరణం గురించి 53వ అధ్యాయంలో రాయబడింది. About his millennial reign and the new heaven and new earth in chapter 65. 1000 ఏళ్ల పరిపాలన, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి 65వ అధ్యాయంలో రాయబడింది. And how God is going to regather the Jews to their homeland is vividly mentioned in Isaiah chapter 11 and also 43. ఏ విధంగా యూదులైన వారు స్వదేశానికి తిరిగి వస్తారు అనేది 11వ అధ్యాయంలోను, అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో కూడా రాయబడింది. So these facts speaks of the timelessness of the Bible, that is Bible can be applied to any age, to any ఈ generation. సత్యం అన్ని కాలాలు, అన్ని తరాలు, అన్ని యుగాలకు కూడా వర్తిస్తుంది. Bible
బైబిల్ గ్రంథం అనేది. Bible is the word of God. బైబిల్ గ్రంథము దేవుని వాక్యం. It can be applied to every age of people and every generation. ప్రతి తరంలో ఉన్న ప్రజలకి, ప్రతి తరానికి కూడా ఇది వయస్సు వారికి కూడా ఇది సరిపోతుంది, The అన్వయింపజేసుకోవచ్చు. prophecies of Isaiah can be understood in a threefold way. యెషయా యొక్క ప్రవచనాల్ని మూడంతలుగా అర్థం చేసుకోవచ్చు. Firstly, మొదటిది, they can be applied literally to the Babylonian captivity of Jews. బబులోన్లో చెరలో ఉన్న యూదులకి అక్షరార్థంగా అన్వయింపజేయబడుతుంది. And secondly, Rendo. they can be applied to the restoration of the people of Israel before the second advent of Christ. క్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి మునుపు ఇశ్రాయేలీయులు సమకూర్చబడే దాని గురించి కూడా మాట్లాడుతుంది. And thirdly and more particularly, మూడోది మరింత ప్రత్యేకంగా చెప్పాలి, they can be applied to our individual spiritual lives. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకి కూడా అన్వయింపజేసుకోవచ్చు. What a wonder it is that the prophet who lived more than 700 years before the incarnation of Jesus యేసు ప్రభువారు మానవ రూపంతో రాక మునుపు 700 సంవత్సరాల క్రితము రాసిన మాటలు అప్పుడున్న ఆ కాలంలో ఉన్న ప్రవక్త, and this prophet is speaking about the first coming and the second coming of Lord Jesus. ఈ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి కూడా ఆయన రాశాడు. So the events that took place right from Genesis 1:1 to Revelation 22:21 are covered in the book of Isaiah. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. Coming to the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన వచన భాగానికి మనం వస్తే, undoubtedly it is spoken about the Babylonian captivity and their later release. నిస్సందేహంగా వీరు బబులోను యొక్క చెరలోనికి పోవుట, ఆ తర్వాత విడుదలవుట, వాటి గురించి రాయబడింది. Because in the very next chapter 44, ఎందుకనగా ఆ తర్వాతి అధ్యాయంలోనే 44వ అధ్యాయంలో Cyrus the Persian king is named as God's shepherd. కోరేషు, ఆ పారసీక దేశం రాజైన కోరేషు గురించి దేవుడు అంటాడు, నా సేవకుడు అంటున్నాడు, నా మంద కాపరి. నా మంద కాపరి. At the same time, అదే సమయంలో prophetically the same verse speaks of the return of Jews to their homeland before the second coming of Lord Jesus. ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడకి ముందు యూదులందరూ కూడా తమ స్వదేశానికి తిరిగి వస్తారు, సమకూర్చబడతారు. The same thing is happening today. ఈ రోజు కూడా అదే జరుగుతా ఉంది. If you read the verses, Isaiah 43 verses 5 and 6, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5-6 వచనాలను గాని మీరు చదివితే, God has promised to bring back the scattered Jews from all the four sides. దేవుడు నలుమూలల నుండి కూడా చెదిరిపోయి ఉన్నటువంటి యూదులందరినీ కూడా పిలుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. And from east, west, north and south. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తర దక్షిణం నుండి పిలుస్తా ఉన్నాడు. We all know from the history that all the Jews were scattered throughout the earth in 70 AD. మనందరికీ తెలుసు కదా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయినారు. When the Roman emperor attacked the Jews and Jerusalem, రోమా చక్రవర్తి యూదుల పైన, యెరూషలేము పైన దాడి చేసిన ఆ సమయంలో there was a great bloodshed. Many Jews were killed. ఎంతో రక్తపాతం సృష్టించబడింది, ఎంతో మంది యూదులు చంపబడ్డారు. And maximum number of Jews were scattered to all the continents of the globe. ఎక్కువ శాతం యూదులైన వారు ప్రపంచంలో ఉన్న ఖండాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. But before his second coming, అయితే ఆయన రెండవ రాకడికి ముందు God promised to gather them into their own land, the దేవుడు- land which was promised to Abraham, Isaac and Jacob. దేవుడు వారందరినీ కూడా తమ స్వదేశానికి, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన వాగ్దానం చేసిన ఆ దేశమునకు సమకూరుస్తానని. It is the land of Canaan. అదే కానాను దేశం. So it is the present country of Israel. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం. So today God is busy in fulfilling the same promise. ఈ రోజు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పులో ఎంతో పని కలిగి ఉన్నాడు. The Jews that were scattered to all the four corners of the earth are being gathered to the land of Israel. భూమి యొక్క నలుమూలలకి చెదిరిపోయినటువంటి ఆ యూదులు ఇప్పుడు ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వస్తా ఉన్నారు. At the time of Israel's independence in 1948, 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశము స్వాతంత్రం పొందిన సమయంలో the population of Jews in Israel was less than 1 million, that is 10 lakhs. ఇశ్రాయేలీలు, ఆ యూదులందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో వారు 1 లక్ష కన్నా తక్కువగా, 10 lakhs. 10 లక్షల కన్నా తక్కువగా ఉన్నారు సంఖ్యలో. Around 8 lakhs they were. దాదాపుగా 8 లక్షలుగా ఉంటారు. But now, ఇప్పుడైతే in the last 70 to 72 years, 70 నుండి 72 సంవత్సరాల కాలంలో, and the Jewish population in Israel is increased by 10 times. మరి ఇశ్రాయేలీల యొక్క జనాభా దాదాపు 10 రెట్లు ఎక్కువైంది. Now it is reaching almost 10 million, that is around 1 crore. ఇప్పుడు దాదాపుగా 1 కోటికి వాళ్ళు చేరుకుంటున్నారు. What a quick fulfillment of the promise. చూసారండి, ఈ వాగ్దానం ఎంత త్వరితగతిన నెరవేరుతుందో. Jews from all the four sides are coming back to Israel. యూదులు నలుదిక్కుల నుండి కూడా ఇశ్రాయేలు దేశానికి తిరిగి వస్తున్నారు. In Isaiah 43:6,
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనంలో the Lord said, దేవుడు చెప్తున్నాడు, I will say to the north to give them up, and I will instruct the south not to keep them back. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను. In other words, మరొక మాట God చెప్పాలంటే has to intervene with a hard hand to liberate them from north and south sides. దేవుడు ఉత్తర దక్షిణాల్లో ఉన్న వారి యొక్క విడుదల కొరకై కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చూస్తాం. From east and west side they have come. మరి తూర్పు పడమర నుండి వచ్చేసినారు. God is not using any force. దేవుడు అక్కడ ఎలాంటి ఒత్తిడిని ఉపయోగించడం But here he is telling, I will instruct them because they are not leaving. ఇక్కడైతే అంటాడు, నేను ఆజ్ఞాయిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టడం లేదు వాళ్ళని. As a fulfillment of this prophecy. ఈ ప్రవచన నెరవేర్పుగా In a mysterious development. ఎంతో మర్మయుక్తమైనటువంటి రీతిలో In the USSR, that is the old Russia. యుఎస్ఎస్ఆర్ అంటే పాత రష్యాలో Unexpectedly on 25th December 1991, ఊహించని విధానంలో 1991 సంవత్సరం సరిగ్గా డిసెంబర్ నెల 25వ తేదీన such a mighty country, such a strong country was broken into 15 pieces and it has become 15 countries. అంత శక్తివంతమైనటువంటి దేశము 15 ముక్కలైపోయింది, 15 దేశాలుగా విడిపోయినారు. By 1990, 1990వ సంవత్సరానికి Russia's economy was tatters with many workers waiting for for their pay. రష్యా యొక్క ఆర్థిక స్థితిగతుల మాటకొస్తే అక్కడ పనివారు కానీ మరి They were not able to get the salaries. వారికి సరిగా జీతాలు కూడా అందేవి కాదు. As a result of this, దీని ఫలితంగా because of the breaking of Russia into 15 countries in 1991, రష్యా ఒక దేశం 15 ముక్కలుగా 15 దేశాలుగా విడిపోయినప్పుడు And 1991 సంవత్సరంలో Israelites were released and they started returning back to their homeland. ఇశ్రాయేలీలు విడుదల పొందినారు, వారి స్వదేశానికి తిరిగి వస్తా ఉన్నారు. God gave it to them as an everlasting possession, that land of Israel. ఇశ్రాయేల్ దేశం నిత్యమైన స్వాస్థ్యముగా దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. Till then, millions of Jews were locked behind the so-called Iron Curtain of USSR. అంతవరకు కూడా లక్షలాది మంది యూదులు రష్యా యొక్క ఉక్కు పాదం కింద ఉండిపోయినారు. Nearly 1 million, that is 10 lakh Jews, had returned to Israel by the year 2000 from the ex-USSR, that is Russia. దాదాపు 10 లక్షల మంది యూదులు గడిచినటువంటి మరి ఈ 2000 సంవత్సరాల వరకు కూడా రష్యా నుండి విడుదల పొంది వచ్చారు. In that little time of 8 to 9 years, ఈ 8-9 సంవత్సరాల కాలంలో, కొంచెం కాలంలోనే 10 lakhs Jews were returned from the ex-USSR. 10 లక్షల మంది యూదులు అంతకు పూర్వము ఉన్నటువంటి రష్యా యుఎస్ఎస్ఆర్ నుండి తిరిగి వచ్చారు. Because Isaiah prophesied, I will bring them back. ఎందుకనగా యెషయా ప్రవచించాడు, నేను వారిని తీసుకొని వస్తాను Oh, అన్నాడు. what a wonderful prophecy it is. ఎంత అద్భుతమైన ప్రవచనం ఇది. He said, fear not, I am with thee. ఇక్కడ ఏమన్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, the Lord is with us. దేవుడు మనతో కూడా ఉన్నాడు. We the believers in Christ are the seed of Abraham in the New Testament age. క్రీస్తునందున విశ్వాసులమైన మనము క్రొత్త నిబంధన కాలములో అబ్రహాము యొక్క సంతానమే. Whatever is physical to the natural Israel is spiritual to us. ప్రకృతి పరముగా ఇశ్రాయేలీయులకి ఏదైతే అక్షరార్థంగా ఉందో ఆత్మీయంగా మనకు కూడా అది Today వర్తిస్తుంది. what the Lord is telling to us, ఈ రోజు దేవుడు మనతో ఏమని చెప్తున్నాడు, fear not, I am with thee. భయపడకుము, నేను నీకు తోడై In ఉన్నాను. whatever bondage you are in, నువ్వు ఏ విధమైన దాసత్వంలో ఉన్నా God is going to break all the bonds in his own miraculous way. దేవుడు బంధకాలన్నిటి కూడా తన సొంత విధానంలో ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో వాడిని విడగొడతాడు. What a joy, what a liberty. ఎంత సంతోషము, ఎంతటి విడుదల. Don't fear. భయపడకుము. The God of heaven, the God of Israel is our God. పరలోకమందున దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు మన దేవుడు. Worship him because he has become our redeemer. ఆయన మనకు విమోచకుడు అయినాడు కాబట్టి ఆయనను ఆరాధించు. Every word, every prophecy he will fulfill. ప్రతి మాట, ప్రతి ప్రవచనము కూడా ఆయన తప్పక నెరవేరుస్తాడు. Don't fear. భయపడకుము. When God gives you a promise, there is no need to fear. దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. He will fulfill it. ఆయన తప్పక నెరవేరుస్తాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.